ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ముందుగా ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇక ఏ రోజు ఏ జిల్లాలకు పెన్షన్లు ముందుగా అందించడం జరుగుతుంది, ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్లు అందించారు, అయితే రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనమాట. సో ఇందులో తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక బిగ్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఎదురు చూసాం. ఎందుకంటే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే దాదాపు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, 3 సంవత్సరాలు ఇలా నెలలు వాయిదాలు అయితే గడుస్తున్నాయి. అయినప్పటికీ పెన్షన్లు జూన్ 2 తారీఖు అన్నారు, కానీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తారంటే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది. తలసేమియా, సికిల్ సెల్ అనమియా బాధితులకు పెన్షన్లకు సంబంధించి ఇక మంజూరు చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి స్పెషల్ కేటగిరీ ఉన్న వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి బాధితులందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వారిని వెంటనే గుర్తించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట. ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే గతంలో 3 లక్షల పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం 2,50,000 పెన్షన్లు ఆగస్టు 15వ తారీఖున డేట్ అనేది ఫిక్స్ చేసినట్టు తాజా అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. మంత్రి సీతకి అయితే కీలక అప్డేట్ తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన, అదేవిధంగా మంత్రి సీతక్క అధ్యక్షన మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మీటింగ్ లో భాగంగా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వితంతులు ఎంతమంది ఉన్నారు, ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు, మహిళలు, నేత గీత కార్మికులు అందరూ, సో వీరందరికీ పెన్షన్లు అనేది సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు ఇవ్వాలి. అదేవిధంగా దివ్యాంగులకు కూడా తక్షణమే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఇలా అంటే వృద్ధులకు స్పెషల్ గా చనిపోయిన భర్త చనిపోతే భార్యకు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దివ్యాంగులకు చనిపోయిన వారి భార్యలకు వెంటనే తక్షణమే పెన్షన్ అనేది మంజూరు చేసే విధంగా కొత్త రూల్స్ కావచ్చు, కొత్తగా ఆదేశాలు అయితే తీసుకురావడం జరిగింది. ఎటువంటి జాప్యం కూడా ఉండొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 10-15 రోజుల్లో వీరికి పెన్షన్లు అనేది ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇప్పటికే రాష్ట్రంలో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ ఎంత వరకు వచ్చేసింది, అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసిన విధంగా కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. సో అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్రంలో త్వరలోనే మనకు ఆగస్టు 15వ తారీఖు దాదాపు గుడ్ న్యూస్ అనమాట. 2 లక్షల పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట. సో 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. రేషన్ కార్డు ఉన్న వారికి అయితే గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డు అంటే దాదాపుగా అందరికైతే ఉంది. చాలా మంది కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే పెన్షన్లకు సంబంధించి వారికి రావాలన్నా రేషన్ కార్డులో పేరు ఉండాలని చెప్తున్నారు, ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పారు. కాబట్టి అయితే ఇప్పుడు మరోసారి ఈ కేవైసీ సంబంధించినటువంటి గడువు అనేది మరోసారి పొడిగించడం అయితే జరిగింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రేషన్ కార్డు లబ్ధిదారులకు నేటితో ముగిస్తుంది హైదరాబాద్ చుట్టుపక్కల. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు ఆగస్టు 31వ తారీఖు వరకు 3 నెలల బియ్యం అనేది మనకు రేపటి నుంచి రైస్ అనేది దాదాపు రేషన్ షాప్ల ద్వారా 3 నెలల బియ్యం అనేది తీసుకోవడానికి అవకాశాలు అయితే కల్పించడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. సో ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి నిన్నే ఆల్రెడీ పెన్షన్లు అనేది దాదాపు 70% వరకు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక కొంతమంది మాత్రమే మిగిలిపోయారు. ఇది ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి కదా, సో ఆ ఏరియాలో మాత్రం, ఆ జిల్లాల్లో మాత్రమే ఇక పెన్షన్లు అనేది తీసుకోకుండా మిగిలిపోయారని చెప్తున్నారు. సో ఈ నెల ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర అయితే నెల 15వ తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు. మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, గద్వాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, అదేవిధంగా ఆదిలాబాద్, జనగాం కావచ్చు, ఇక పెద్దపల్లి కావచ్చు, నారాయణపేట, నల్గొండ జిల్లాలకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక మిగతా జిల్లాలకు కూడా ఆల్రెడీ తీసుకున్నారు. ఇంకా కొన్ని జిల్లాలకు అయితే ఇప్పటికే పెన్షన్లు అనేది 100% కంప్లీట్ చేసినట్టుగా చెబుతున్నారు అనమాట. సో మొత్తం మీద ఏ టైంకి వస్తున్నారు ఏందనేది ఒకసారి ఫోన్ చేసి అయినా, లేదంటే వారు వచ్చే టైంకి పోతేనే మనకు పెన్షన్లు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
సో ₹4 చిల్లర తీసుకుపోతే 2020 రూపాయలు, ₹4020 అయితే అందించడం అయితే జరుగుతుంది అన్నమాట.